హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే ఆల్. సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1 kg బాస్మతి రైస్ వేసుకొని వాటర్ పోసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేయాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని రైస్ని 30 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఎగ్స్ని పెట్టుకోవాలి. నేను 8 eggs పెట్టుకున్నాను. ఎగ్స్ అన్నీ పెట్టుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఎగ్స్ మొత్తం మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు పొట్టు తీసిన ఎగ్స్కి మధ్యలోకి ఇలా కాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 నుంచి 5 వరకు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్లోనే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు పచ్చి గరం మసాలా వేసుకోవాలి. 4 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఒకటొకటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎగ్స్కి మసాలా పట్టేలాగా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఎగ్స్ మొత్తం మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకో ప్లేట్ పెట్టుకొని ఎగ్స్ మొత్తం మసాలాతో అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. పచ్చి గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 30 minutes ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ని 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఖాళీ చేసి పెట్టుకున్న మసాలా గిన్నెలోకి ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇంకో లేయర్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేసుకోవాలి. దానిపైన మసాలా వేసుకోవాలి. మొత్తం రైస్ మసాలా అయిపోయే వరకు ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. లాస్ట్లో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని తవా మీద బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె మీద వెయిట్ కోసం ఒక రోల్ పెట్టుకొని 20 minutes బిర్యానీని దమ్ మీద ఉడికించుకోవాలి. 20 minutes తర్వాత చూపిస్తున్న వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయింది.